వెల్కమ్ టు ఐ న్యూస్. భారత పార్లమెంటు ఒక అత్యంత వివాదాస్పదమైన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లు 2026 ఇప్పుడు ఉభయ సభల్లోనూ పాస్ అయింది. లోక్సభ తర్వాత రాజ్యసభ కూడా ఈ బిల్లును క్లియర్ చేసింది. అయితే ఈ బిల్లులోని కొత్త నిబంధనలు తమ ఆత్మ గౌరవాన్ని, హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని ట్రాన్స్జెండర్ సంఘాలు మండిపడుతున్నాయి. స్వయం గుర్తింపు హక్కును నిరాకరించడం నుండి మెడికల్ బోర్డుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వరకు ఈ బిల్లులో ఉన్న అభ్యంతరకర అంశాలు ఏంటి? దేశవ్యాప్తంగా ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? ఇప్పుడు వివరంగా చూద్దాం. భారత పార్లమెంటు సాక్షిగా ట్రాన్స్జెండర్ల హక్కుల విషయంలో ఒక పెను మార్పు చోటు చేసుకుంది. లోక్సభ ఆమోదం పొందిన మరుసటి రోజే రాజ్యసభ కూడా ఈ వివాదాస్పద సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన క్షణం నుండే దేశంలోని ప్రధాన నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బిల్లు అత్యంత తిరోగమనంగా ఉందని, ఇది తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ బిల్లులోని ప్రధాన అభ్యంతరం ట్రాన్స్జెండర్ అనే పదానికి ఇచ్చిన కొత్త నిర్వచనం పైనే. తమ జెండర్ ను తామే స్వయంగా గుర్తించుకునే హక్కును ఈ బిల్లు దాదాపుగా తొలగించింది. దానికి బదులుగా కేవలం సాంప్రదాయ భారతీయ సామాజిక సాంస్కృతిక గుర్తింపులకే ఇది పరిమితం అవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల ట్రాన్స్ మెన్, ట్రాన్స్ విమెన్, నాన్ బైనరీ వ్యక్తులు సమాజంలో తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. మరో కీలకమైన అంశం ఏంటంటే, ఇకపై ఎవరైనా ట్రాన్స్జెండర్ గా అధికారిక గుర్తింపు పొందాలంటే కేవలం స్వయంగా చెప్పుకుంటే సరిపోదు. వారు ఖచ్చితంగా మెడికల్ బోర్డులు, జిల్లా అధికారుల నుండి సర్టిఫికేషన్ పొందటం తప్పనిసరి చేశారు. ఇది ఒక రకమైన మెడికల్ గేట్ కీపింగ్ అని, దీనివల్ల అడుగడుగునా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని ప్రతిపక్ష నేతలు సభలో గలమెత్తారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ను కనీసం సంప్రదించకుండానే ఈ మార్పులు చేశారని ఆరోపిస్తూ ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కార్యకర్తలు భీష్మించి కూర్చున్నారు. ప్రభుత్వం మాత్రం దుర్వినియోగాన్ని, హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్టడానికి ఈ మార్పులు తెచ్చామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిరసనలు మాత్రం చెల్లారటం లేదు. ఈ బిల్లు చట్టంగా మారితే ట్రాన్స్జెండర్ల భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.